నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం తెరిచి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. మీరు తెరుస్తున్నారా? తీయండి, బైబిల్ తీయండి, అటు ఇటు తిరగకండి, వాక్యం ధ్యానం చేయండి. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 12లో మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఈరోజు వాగ్దానము, మీ మనవి నేను ఆలకింతును. రెండో లైన్ అండర్లైన్ చేసుకుని, నేను మీ మనవి ఆలకింతును. నువ్వేదో చిన్న విన్నపం రిక్వెస్ట్ చేసుకుంటున్నావు కదా ప్రభువా, ఎవరికైనా చెప్తే సిగ్గు కూడా బాబు, నేను చెప్పలేను, నాకు ఇంత మనసు ఉందా, ఇంత కోరిక ఉందా, నీ ఆలోచన ఎలాగుందా అని నన్ను ఎటకారంగా మాట్లాడతారేమో అని. బహుశా నీ భర్త కూడా చెప్పుకోలేకపోతున్నావేమో, లేకపోతే నీ భార్యకి వైఫ్తో కూడా షేర్ చేసుకోలేదు, పిల్లలకు కూడా చెప్పుకోలేకపోతారేమో, లేకపోతే నీ చిన్న మనవి ఇంకెవ్వరికి చెప్పుకోకుండా నాకు ఇలా జరిగితే బాగుండును అని అనుకుని కళ్ళు మూసుకుని, యేసయ్యా నాకు ఇలా జరిగించు బాబు అని అడుగుతున్నావు కదా. నీది ఓకే అయిపోయింది, నీకు దేవుడు గ్రాంట్ చేసాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడు అంటే. ఎందుకంటే ఆల్రెడీ విన్నాను అన్నాడు. ఏమంటాడు ఈయన? నేను విన్నాను అన్నాడు. యేసయ్య అయితే నేను విన్నాను, నేను ఇస్తున్నాను అంటాడు. ఆమేన్. ఎంత మంచి మాట ఇది. అసలు సూటిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మనవి, నువ్వు అడిగింది బహుశా పెద్దగా అనుకుంటున్నావేమో, కానీ అది పెద్దది కాదు, ఆయన దృష్టిలో చాలా చిన్నదే అడిగావు నువ్వు. నాకు ఇలా ఉంటే, ఇలా సెటిల్ అయిపోతే నా ప్రాణం నెమ్మది ఉంటుంది. దేవా ఇలాంటి బ్రతికితే కొన్నాళ్ళని కొంచెం మనశ్శాంతిగా ఒక ఇల్లు, ఇలాగా కారు, లేకపోతే రక్షణ, లేకపోతే నా భర్త రక్షించబడితే సరిపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు, నాకేం వద్దు. ఏ విషయంలో ఏ చీకటి కోసం వెలుగుగా మారాలని అడుగుతున్నావో దానికి గొప్ప జవాబు ఏంటంటే, నీ మనవి ఆయన ఆలకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ మనవి ఆలకించును. పైగా ఒకటే కూడా కాదు, ఆలకిస్తూ ఉంటుంటాడు. 1 by 1. ఒకటితో ఆపుతావు నువ్వేమన్నా? ఇంతవరకు ఎన్ని అడుగు పొందుకున్నా మళ్ళీ ఫస్ట్కి వస్తావు.
నువ్వు ఫస్ట్కి వస్తావని తెలుసు, ఎందుకంటే నీ తండ్రి ఆయన బిడ్డవు నీవు, ఆయన ప్రేమ నీకు తెలుసు, నీ యొక్క చిన్న చిన్న ప్రార్థనల యొక్క మనసు ఆయనకు తెలుసు. పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తి అనే టీవీ పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మనవి నేను ఆలకింతును. ఇక ఆయన ఆలకించాడు, ఏడవకు, తీసే సబ్జెక్ట్ జయం అయిపోయింది. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో డానియల్ చాప్టర్ 6 verse 16, 17. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహపు గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమి లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను ముయించెను. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న సింహాల నోళ్ళు ముయ్యబడతాయి. డైరెక్ట్ మీకు మీనింగ్ ఇచ్చేస్తున్నాను. పరలోకం నుండి వచ్చే వర్తమానం ఏంటంటే, నీవు ఏ బోన్లో ఉన్నావో దేవుడు చూశాడు. ఒక్క సింహం కాదు నీ దగ్గర ఉన్నది, నిన్ను బాధ పెట్టేది 2 కాదు, అనేకమైన సింహాలు నిన్ను తినేయటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ దేవుడు నీ చుట్టూ ఒక పరిశుద్ధ కంచెను ఉంచాడు. పులులే పిల్లులుగా మారి నీ చుట్టూ తిరుగుతాయి అంతే. ఆమెన్ ఆమెన్ అని 7 మార్లు చెప్పండి. దానియేలు మీద రాజుగారికి చాలా అపారమైన ప్రేమ ఉండేది. ఇది బబులోను సామ్రాజ్యం, అంటే ఇరాన్ అన్నమాట. ఏంటిది? ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతంలో ఈ రాజ్యము బాగా ఏలుబడి ఉండేది. ప్రపంచంలో పెద్ద పేరుది. అయితే దానియేలు అంతకంతకు ఎదిగిపోతున్నాడు. ఈ దానియేలు రాజుగారికి దగ్గరైపోయాడు. దానియేలుని ఈ చచ్చిపోతే మేలు, మనకి ఈయన్ని చంపేయాలి, ఏదో ఒక నింద దానియేలు మీద మోపాలని అక్కడ ఉన్నటువంటి మిగిలిన మంత్రులు కొంతమంది ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏ తప్పు దొరకలేదు దానియేలులో. చివరికి వారు ఒక చట్టాన్ని జీవో పాస్ చేయించారు. రాజా, ఈ రాజ్యంలో నీకు తప్ప ఏ మనుష్యుడు ఏ దేవుడికి దండం పెట్టకూడదు, రాజు అయిన నీకే దండం పెట్టాలి, నీకే ప్రార్థించాలని ఒక జీవో పాస్ చేశారు. పాస్ అయింది. కానీ దానియేలు జీవం గల దేవుని కొరకు ఉదయాన్నే లేచి కిటికీ తలుపు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అప్పుడు వెళ్ళి రాజుగారు చెప్పినట్టుగా జీవో పాస్ అయింది. శత్రువులందరూ ప్లాన్ చేశారు, కుట్రలు పన్నారు. కానీ దానియేలుని రాజుగారు అడిగాడు, నీవు నీ దేవుడికి ప్రార్థించావా నాకు ప్రార్థించకుండా? అంటే, నువ్వు మనిషివు కదా, నీకు ఎలా ప్రార్థిస్తాను నేను? ఆయన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన కొరకు ప్రార్థిస్తాను, ఆయనకే ప్రార్థిస్తాను నేను అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయాలన్నారు.
రైట్ వేసేయండి. అందరూ కూడా కలిసి అలా అనుకున్నట్టుగానే దానియేలుని బంధించి దోషిగా సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి, సింహాలు మంచి ఆకలి మీద ఉండేలాగా ముందు రోజు దానికి ఆహారం పెట్టడం మానేశారు. అంతకుముందు రోజు ఇంకా ఆహారం తగ్గించేశారు. సింహాలు బోనెలో ఆవురావురమంటూ ఉన్నాయి. సింహానికి పెద్ద పెద్ద ఇంత మాంసం ముక్కలు వేయాలి. అట్లకి ఆ బోన్ దగ్గర దానియేలుని అలాగే వేసిన వెంటనే దానియేలుని పచ్చిమిరపకాయ బజ్జీ తిన్నట్టు తినేస్తాయి అని అనుకున్నారు వాళ్ళు. ఆమ్మని మింగేస్తాయి అనుకున్నారు. దానియేలు ఒకటి అనుకున్నాడు, పిచ్చి వాళ్ళరా, మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా నన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సింహాలు కాదు, సింహాల తాతల దగ్గర కూడా వేయండి అని అన్నాడు ఆయన. దానియేలుని పట్టుకుని అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యో దానియేలు, ఇది నేనేం చేయలేకపోతున్నాను నిన్ను. కొన్ని సమయాల్లో మనల్ని ప్రేమించిన మన తల్లిదండ్రులు కూడా రక్షించలేరు మనకున్న కష్టాలకి. కొన్ని సమయాల్లో మన అన్నదమ్ములు కూడా మనల్ని కాపాడలేరు. కొన్ని సమయాల్లో మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, మన స్వజనులు, మన నాయకులు కూడా మనల్ని కాపాడలేరు. అలాంటి కష్టాల్లో ఉన్న నీకు ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీకు సహాయము ఆయనే. హల్లెలూయా. రాజుగారు అన్నాడు దానియేలుని, దానియేలు, సారీ, ఈ టైంలో చట్టం నా చేతిలో లేదు, నేను సంతకం కూడా పెట్టాను. దానియేలు మీద శత్రువులుగా ఉన్నవారు చివరికి సింహం బోన్లోకి వెళ్ళాక దానియేలు మీద ప్రేమతోటి దానియేలు బయటికి కానీ దానియేలుని రాజుగారు తీసుకొస్తాడేమో అని రాజుగారి ముద్ర సింహాల బోనుకి వేసేసారు. ఇక మాట తప్పడానికి లేదు. ఇక రాజు నెమ్మది లేక తను ఇంటిలో ఒంటరిగా ఉండిపోయేలాగా ఉపవాసం ఉన్నాడని రాశాడు. అక్కడ దానియేలుని సింహాల బోన్లకు దించితే సింహాలు దానియేలుని గౌరవంగా చూసుకుంటున్నాయంట. ఎలా చూసుకుంటాయి? సింహాల బోన్లోకి దానియేలుని దించితే మన మీద పడకుండా దేవునికి మహిమ కలుగుగాక అని అరిసిని అంటాయి. పెద్ద ఆయన చెప్పాడు, హల్లెలూయా చెప్పండి. సింహాలు ఆయన బోన్లో అలా దిగిన వెంటనే సింహాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కానీ దానియేలుని ఏమీ ముట్టుకోలేదు. నీకు నాకు ఆధారమైన వాడు ఎలాంటి వాడంటే సింహాల నోళ్ళను పోస్తాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. నేను అనుకుంటాను ఆ సింహాల లోపల ఆ సిమ్ కార్డు తీసేసాడేమో అయినా, సింహం అనే సిమ్ కార్డు తీసి పిల్లి అనే సిమ్ కార్డు పెట్టాడేమో అనుకుంటాను నేను. మన ఇంట్లో పిల్లి ఎలాగుంటాయి? పక్కనే మియావ్ మియావ్ అంటూ తిరుగుతాయి. హామంటాయా? మన సెల్ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ కార్డు తీసి ఐడి ఎలాగేస్తామో ఆయన మన శత్రువుల మనసులో కూడా ప్రేమ అనే సిమ్ కార్డు వేస్తాడు. గట్టిగా అదేంటి, ఎవరు హల్లెలూయా చెప్పరే? అంతేనా? నీ చుట్టూ ఉన్న సింహాలని నోళ్ళు ముయిస్తున్నాడు ఆయన. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఆయనకు సాధ్యమే. సింహాల బోన్లో సింహాలు ప్రార్థనలో ఉన్నాయి, ఈయన ప్రార్థనలో ఉన్నాడు. ఆ సింహాల బోన్లో దేవుని దూత ఆవరించి ఉంది. నీకు ఏ రోగము, ఏ సమస్య, ఏ అప్పుల బాధ, ఎవరు నీ మీద సింహాల మీదడిపోతున్నారు, ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలి, పారిపోవాలి, చనిపోవాలి, నా వల్ల కాదు బాబోయ్, ఈ అప్పులు నా వల్ల కాదు, పిల్లలు లేరు అని అందరూ అంటున్నారు, ఈ మాటలు వినటం నా వల్ల కాదు, ఇంకా పెళ్ళవలేదా అని సింహాల్లాగా నా మీద పడిపోతున్నారు, ఏడుస్తున్నావా? ఇంకా ఇల్లు లేదా, ఇంకా ఉద్యోగం లేదా అని బలముగా నీ మీద సింహాలుగా మాట్లాడుతున్నారేమో. అందరు నోర్లు ముయ్యబడాలంటే నీ స్థితి పైకి హెచ్చింపబడాలి. ఈ దినము దేవుడు నీ స్థితిని అంచెలంచెలుగా పైకి హెచ్చిస్తా ఉన్నాడు. సింహాల నోర్లన్నీ కూడా స్తుతించటం మొదలు పెడతాయి. నిన్ను ద్వేషించిన వారు నిన్ను పొగుడుతారు,
నిన్ను శపించిన వారు నిన్ను దీవిస్తారు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. మరలా వారే అంటారు, సారీ తొందరపడి ఆ శ్రమల్లో నువ్వు తొందరగా డబ్బులు ఇవ్వలేదని అలాగ అన్నాను, కానీ అసలు నువ్వు ఎంత గొప్పవాడు, మీ నాన్న ఎంత గొప్పవాడు, మీ తాత ఎంత గొప్పవాడు అని చెప్తాడు. అప్పుడు కూడా నువ్వు యేసు రక్తం చేయవని చెప్పు. నీ ఒకే రీతిలో ఉండాలి. మీకు శుభవార్త చెప్తున్నాను, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ రోగం పోతుంది. రోగంలో సింహాలు ఉన్నాయేమో, నిన్ను మింగేస్తాను, నీ కిడ్నీ తినేస్తాను, నీ లివర్ తినేస్తాను అంటుందేమో. ఏ సాధన ఏసునాలో పో అనాలంతే. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ శుభవార్త ఏంటంటే 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 20వ వచనం. రాజుగారు వచ్చాడు, ఆ రాత్రి అంతా గుహలో ఏం జరిగిందో ఏంటో తెలియదు. దానియేలు ఏమైపోయాడు, సింహాలు తినేసినేమో అని వచ్చినప్పటికి ఆయనకి కొంచెం తెలుస్తూ ఉన్నది, లోపల దానియేలు బ్రతికే ఉన్నాడని సమాచారం వచ్చింది. హల్లెలూయా చెప్పండి. దానియేలు బ్రతుకున్నాడా? ఏంటి, సింహాల బోనులో మానవుడు దానియేలు బతుకుంటాడా? అప్పుడు వచ్చి రాజుగారు అడుగుతున్నాడు, చూడండి చదవండి, అందరూ బైబిల్ తెరవండి, మాట చెప్పాలి. 20వ వచనం. ఎస్. దుఃఖ స్వరముతో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఆమేన్. ఒక అన్యుడైన రాజు అంటున్నాడు, నీవు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. ఆమేన్. జీవింప చేస్తాడు. సింహాల మధ్యలో కూడా, నాగపాముల మధ్యలో, అడవిలోనైనా, ఎలుగుబంటుల మధ్య ఉన్నా, చిరత పుల్ల మధ్య ఉన్నా, పులుల మధ్య ఉన్నా, నిన్ను బ్రతికించేవాడు జీవము గల దేవుడు. చేతులు పైకి దిగండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. రాజు అంటున్నాడు, గుహ దగ్గరికి వచ్చి, ఓ జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నా దేవుడు కాదు, నీ దేవుడు జీవము కలిగిన వాడు. నువ్వు సేవించుతున్న ఆ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎవరిని అడుగుతున్నాడు? మీరందరూ కూడి చేయి పైకెత్తాలి. మీరు చెప్పాలి, జీవం కలిగిన దానియేలు, జీవం గల దేవుని సేవించుచున్నా ఓ దానియేలు, నువ్వు బ్రతుకున్నావా అని అడిగాడు. రాజు చిరకాలం జీవించును. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజు చిరకాలం. ఎక్కడి నుంచి చెప్తున్నాడు దానియేలు? సింహాల బోనులో నుండి చెప్తున్నాడు. రెండు చేతులు పైకెత్తనప్పుడు మీరు ఎస్ దానియేలు అంటున్నాడు, బోనులో నుండి రాజు చిరకాలము జీవించును గాక. రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి దోషునిగా కనబడి. నువ్వు అంటున్నావు కదా జీవము గల దేవుడు అని, ఆ జీవము గల దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. గనుక ఆయన తన దూతను పంపాడు. సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. బాధపడకండి. నీ ఇంట్లో ఉన్న సింహాలు నోర్లు మూయించబడతాయి. నీ ఇంటి చుట్టూ ఉన్న సింహాల నోర్లు మూయించబడతాయి. నీకున్న శత్రువులందరూ నోర్లు మూయబడతాయి. నీవు బయటికి వచ్చే సమయం ఆసనమైంది. నేను ఎప్పుడు బయటెడతానా అని ఏడ్చావు కదా, ఈరోజే ఈ అభిషేక దినమే నీకు స్వతంత్రం దేవుడిస్తున్నాడు. నీకు అన్నిటితో సహవాసం అనుభవాలు అయినాయి, కానీ చివరగా సింహాలు ఎలాగుంటాయో అనుకున్నావు కదా, సింహాలు కూడా నోర్లు మూసుకుని దగ్గర కూర్చుంటాయి. నీవు నమ్మిన దైవము గొప్పది, ఆయన నీ చెయ్యి వీడువాడు. దానియేలుని రాజు పిలిచి ఒకటే మాట అన్నాడు, దానియేలు బయట తీసిరండి. సింహాల భూమిలోకి వెళ్ళిన దానియేలు తిరిగి వచ్చాడు. అక్కడ అంటున్నాడు, ఎంత గొప్ప మాట అంటున్నాడంటే 23వ వచనంలో, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై
దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దానియేలు ప్లేసులో నువ్వు ఉన్నావు, సింహాల బోన్లో ఉన్నావు. ఏదైనా ముట్టుకోగలదా నిన్ను? ఏదైనా టచ్ చేస్తుందా? బోనులో నుండి బయటకు వస్తున్నావు, బలమైన అధికారంలో అడుగు పెడతావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి నీ చుట్టూ ఉన్న సింహాలు నోర్లు ఆయన మూయించేశాడు. ఇక నీకు రోగం రాదు, ఇక కష్టం రాదు. దేవుడు నిన్ను బోన్లో నుండి బయటకు తెస్తున్నాడు. నీకు బంధకాల్లో ఉన్నావు కదా, శాంతి లేదు కదా, శాంతిగా నిన్ను బయట తెస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను బాగు చేయని ప్రార్థించు. మీ పాపాలు ఒప్పుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా 7 మార్లు పిల్లండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించు అని అడగండి. కల్వరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం యేసు భూలోకానికి వచ్చి కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడి రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేసి ఉన్నాడు. దాన్ని నువ్వు నమ్మితే నా పాపాలు కడిగి వేసిన రక్షకుడా, నాకు దేవుడిగా ఉండవా, నాకు రక్షకుడిగా ఉండు, నా ఇంటికి నీ రక్షణ దయచే అని అడగండి. ఆయన సిలువ మీద 7 మాటలు పలికి తండ్రికి ఆత్మను అప్పగించుకుని సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచిన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు నిన్ను బోనులో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. రోగం అనే బోనులో నుండి, అప్పులనే బోనులో నుండి, అన్యాయం అనే బోనులో నుండి, అశాంతి అనే బోనులో నుండి, ఏడుపనే బోనులో నుండి రాజు దగ్గరికి మళ్ళా బయటకు రాబోతున్నాడు. గొప్ప అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు, గొప్ప ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, గొప్ప వ్యాపారం ఇవ్వబోతున్నాడు. గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. నువ్వు దీవించకపోతే, నీవు తీసుకురాకపోతే, నీవు సింహాలని కంట్రోల్ చేయకపోతే ఈ పాటికి నన్ను తినేసిన బాబు. ఇన్నాళ్ళు సింహాలని నా దగ్గరికి రాకుండా కాపాడావు. ఇప్పుడు నన్ను బోనులో నుండి బయట తీసుకురా. ఇక సింహాల మధ్య కాదు నేను ఉండేది, రాజసింహాసనం దగ్గర ఉండాలి. దానియేలు సింహాల బోనులో నుండి రాజసింహాసనం మీద రాజు దగ్గర నిలబడ్డాడు. ఆ రాజు అన్నాడు, దానియేలు సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు. ఆయన సింహాల బోనులో నుండి మానవులను తప్పించువాడన్నాడు. అందరూ ప్రార్థించండి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి నా చేయి పట్టుకో దేవా, నన్ను ఆశీర్వదించు. ఏడుస్తున్నావా? బాధగా ఉందా? ఇంకా పెళ్ళి అవ్వలేదు అని ఏడుస్తున్నావా? నా కోసం ఎవరు ఆలోచిస్తారు? నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నాకు తండ్రి లేడని ఏడుస్తున్నావా? నాకు తల్లి లేదని ఏడుస్తున్నావా? నాకు ఆధారం లేదని ఏడుస్తున్నావా? నాకు ఆస్తి లేదని ఏడుస్తున్నావా? నన్ను అందరూ వదిలిపెట్టేశారని ఏడుస్తున్నావా? నా బ్రతుకేంటి? ఇన్ని అప్పులు నా జీవితంలో ఉన్నాయి, ఎలా తీరుతాయని ఏడుస్తున్నావా? అందరూ చేతులు దించి నమస్కరించి ఏడవద్దు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు, నీకు అన్యాయం చేయడైనా. సింహాలు తినేస్తాయేమో, ఏమో ఈ కష్టము నేను బ్రతకలేనేమో, నా గుండె కదిలిపోతూ ఉంది, నా గుండె జారిపోయేలాగా ఉంది, ప్రాణం పోతుందేమో అనుకుంటున్నావేమో. ఇంకా ఆయుష్ ఇవ్వబోతున్నాడు, ఇంకా సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడే యేసు నామములో నిన్ను ఒక స్తంభముగా నిలబెట్టబోతున్నాడు, ఒక దీప స్తంభముగా ఉంచబోతూ ఉన్నాడు. మరొకసారి అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఏం కావాలో అడగండి. ఇప్పుడు ప్రార్థన చేయండి.
ఏం కావాలని వచ్చేవో యేసునామములో అడుగు. అడగండి, ప్రార్థన చేయండి.